నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఇంటికి సాగనంపాలి. లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో వక్తలు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి. 17న రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర జయప్రదం చేయాలని కర్రీ రామారెడ్డి పిలుపు. గులకరాయితో కొత్త నాటకానికి తెరలేపిన జగన్. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల మండిపాటు. జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి. రాజమహేంద్రవరం వై జంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో ఇండియా కూటమి ఆత్మీయ సమావేశం పేరుతో లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మే 13వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని ముఖ్య అతిథులు ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి అరుణ్ సారథ్యంలో జరిగిన సభలో రుద్రరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పథకం ప్రకారం భౌతిక దాడులకు దిగుతుందని, కాంగ్రెస్ పార్టీ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేపడుతుందన్నారు. ప్రతి పేద మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 అందిస్తుందన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 2024లో జరిగేవి ఎన్నికలు కావు, రిగ్గింగ్ ఎన్నికలు అన్నారు. బీజేపీ ఈ ఎన్నికలలో మైండ్ గేమ్ ఆడుతుందని, బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఈ దేశానికి ఏం చేశారని నిలదీశారు. 2014, 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు బీజేపీ నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, అభ్యర్థులు బోడా వెంకట్, అరిగెల అరుణకుమారి, బాలేపల్లి మురళీధర్, సిపిఐ, సిపిఎం నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. జనతా పార్టీ ఈ దేశంలో ఒక పథకం ప్రకారం భౌతిక దాడులు చేస్తున్నటువంటి, మతపరమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. పాంచ్ న్యాయ అనేటువంటి 5 న్యాయాలు, సమాజంలో ఉన్నటువంటి యువతకు న్యాయం, అదేవిధంగా మహిళకు న్యాయం, రైతులకు న్యాయం, శ్రామికులకు న్యాయం, సామాజిక భద్రత, ఈ 4 ప్రధాన అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాటం చేస్తోంది. ఈ సామాజిక భద్రతలో రిజర్వేషన్ సంబంధించి మరి సుప్రీంకోర్టు ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని అధిగమించడం కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఓబీసీ కులాలకి కులగణన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. 30 లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2.25 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోంది. రైతులకు ₹2,00,000 రుణమాఫీ, ప్రతి పేద మహిళకి ప్రత్యక్షంగా ₹1,00,000 సంవత్సరాన వేసి నెలకి ₹8,333 వేసేటువంటి పరిస్థితి. కేజీ టు పీజీ విద్యను ఉచితంగా ఇవ్వడం, ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇస్తున్నాం. అదే నేను వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది. ఆ మేనిఫెస్టోలో కొత్తది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఏమంటాడు, రాబోయే 5 ఏళ్ల పాటు అందరికి కూడా మళ్ళీ గోధుమలు, బియ్యం అని ఫ్రీగా ఇస్తామంటున్నారు. అంటే మరి కోట్లాది మంది పేదవాళ్ళు ఉంటేనే కదా ఇస్తా ఉన్నావు. మరోవైపు ఏమంటా ఉన్నావు, 25 కోట్ల మంది పేదవాళ్ళు పై స్థాయికి వచ్చారన్నావు. మరి వాళ్ళందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్కి వచ్చింటే ఉచితంగా ధాన్యం ఎందుకు సప్లై చేస్తూ ఉన్నావు? కాబట్టి ఏమంటే ఈ 10 ఏళ్ల కాలంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మంది, కోట్లాది మంది యువత ఉద్యోగాలు లేకుండా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్ని వాళ్ళ తిహార్ జైల్లో పెట్టి పార్లమెంట్ ఎన్నికలు పోతా ఉన్నారంటే ప్రజాస్వామ్యమా? సిగ్గుపడు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇండియా కూటమి అందరం కూడా కలుపుకొని ముందుకు పోతా ఉంది. మన తెలుగు ప్రజల దురదృష్టం ఏమంటే తెలుగులో రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు కూడా మోడీ సంకనెక్కి మోడీకి వంతబడతా ఉన్నాయి. ప్రజాహితమే ధ్యేయంగా వికసిత్ భారత్ యాత్రల ద్వారా ప్రజల నుంచి సలహాలు స్వీకరించి సంకల్ప పత్ర పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.
స్థానిక బర్మా కాలనీలో ఉన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజల నుంచి సలహాలను స్వీకరించడం జరిగిందన్నారు. దేశ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేసే సమర్థ నాయకత్వంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామన్నారు. ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తామన్నది ది సంకల్ప పత్ర ద్వారా ప్రధాని మోదీ వెల్లడించారన్నారు. 24 అంశాలు పొందుపరచగా 10 అంశాలు సామాజికంగా బలమైన విషయాలు ఉన్నాయన్నారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, రైతులు, యువతకు, అసంఘటిత రంగ కార్మికులకు, యువతకు, మత్స్యకారులకు, చిరు మధ్యతరగతి వ్యాపారులకు మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ పేదరికాన్ని తగ్గించేందుకు మోదీ అమలు చేస్తున్న పథకాలు చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణం, జన ఔషధి మందులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. మోదీ ఆర్థిక విధానాల వల్ల 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి వచ్చిందని, అయితే 3వ స్థానానికి వస్తే ఇంకా దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కాశీ విశ్వనాథరాజు, బొమ్మల దత్తు, నర్సిపల్లి హారిక, కాలెపు సత్యసాయిరాం, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజామోదం, ప్రజాహితాన్ని ఆకాంక్షించేటువంటి మేనిఫెస్టో తోటి ఇవాళ నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప పత్ర అని వారు పేరు పెట్టారు. ఎందుకంటే సంకల్ప పత్రాన్ని ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నాము, ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము, కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు. ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందు మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. వల్నరబుల్ ట్రైబ్స్ అంటే జాతులు, మన షెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉన్నారో, కొంచెం ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి తెగలు కావచ్చు, లేకపోతే కొంచెం దూరంగా లోతుగా పైన కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ఈ సంకల్ప పత్రికలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేటువంటి విషయం. అని మీరు కనుక చూసినట్లయితే దీంట్లో 24 వర్టికల్స్ ఉన్నాయి, అంటే రంగాలు ఉన్నాయి. అదేవిధంగా 10 సామాజిక పరమైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 10 వర్గాల వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. తాను దేవుడినని తెలియకుండా మనిషిగా జీవించి కోట్లాది మంది హృదయాల్లో దేవుడిగా నిలిచిన శ్రీరాముడు జాతికి స్ఫూర్తిదాయకమని శ్రీరామ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. మన దేశ సంస్కృతికి, సాంప్రదాయానికి మర్యాద పురుషుడు శ్రీరాముడు ప్రతీక అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామ శోభాయాత్ర పేరుతో ఈ నెల 17వ తేదీన బుధవారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రామారెడ్డి మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమితి ఉపాధ్యక్షులు గండేపూడి సురేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో పోలిస్తే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈసారి బైక్ ర్యాలీకి ప్రత్యేకత ఉందన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పుష్కర్ ఘాట్ నుంచి ర్యాలీ ప్రారంభమై ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి, కంబాల చెరువు, దానవాయిపేట, పాత సోమాలమ్మ గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్యామల సెంటర్, గోదావరి గట్టు మీదుగా పుష్కర్ ఘాట్కి ర్యాలీ చేరుతుందని తెలిపారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఆశీస్సులు అందిస్తారని తెలిపారు. సమితి కోశాధికారి బండ్ల రామశంకర్, సభ్యులు కర్రి శ్రీనివాస్, తాడోజు హరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా, అంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు, ఇది 3వసారి శ్రీరామనామ సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర అనే పేరుతో మనం బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3వ కార్యక్రమం మధ్యలో మనకి హిందూ సంగమం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఎందుకంటే అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్ఠ సందర్భంగా మనం అందరూ కూడా ఒకసారి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నగరాల్లో మనం చూస్తుంటుంటాం, ఒక గణేశోత్సవం ఏదైనా జరుగుతూ ఉంటుంటుంది.
ఏదైనా సెన్సిటివ్ ఏరియాస్లోనూ ఏదో మత కళ్ళలో రేపుదామా అనేటట్టు ఉద్దేశం ఉన్న చోట అయితే అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ జరిగేది ఏమిటంటే గణేష్ ఉత్సవం జరుగుతుందంటే మతాలతో అసలు ఏ విధమైన సంబంధం లేకుండా అందరూ కూడా ఆనందంగా ముస్లింలు, హిందువులు, అక్కడ ఉండే క్రైస్తవులు అందరూ కూడా వినాయకుడి పండుగ ఎలాగో చేసుకుంటుంటారు. అదేవిధంగా మనం రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర అనేటువంటి ఒక ఒరవడిని 3 ఏళ్ళ నాడు 2 ఏళ్ళ నాడు సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకనంటే కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసి 1,00,000 మందికి పైగా హిందువుల యొక్క ప్రాణ త్యాగంతో అయోధ్యలో బాలరాముని యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ చేసుకుని మనం చాలా ఆనందంతో సంతోషంతో ఉన్నాము. ఆ బాలరాముని ప్రతిష్ఠ తర్వాత వచ్చిన మొట్టమొదటి శ్రీరామనవమి ఇది. కాబట్టి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని సంకల్పం చేసుకున్నాం. 17వ తేదీ బుధవారం నాడు శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవులో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత బైక్ ర్యాలీగా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుండి స్వతంత్ర హాస్పిటల్, కంబాల చెరువు, బైపాస్ రోడ్, జాగృతి బ్లడ్ బ్యాంక్, ఏవిఏ రోడ్, రామాలయం సెంటరు, అలాగే పాతసావాలం గుడి రోడ్ డౌన్లోకి వెళ్ళి అక్కడ నుండి కాంప్లెక్స్, శ్యామలా సెంటర్ మీదుగా తిరిగి గోదావరి గట్టు నుండి పుష్కరాలు చేరుతుంది. ఈ కార్యక్రమం యొక్క స్వరూపం ఇది. కాబట్టి ప్రతి ఒక్క హిందువుకి ఈ కార్యక్రమం యొక్క స్వరూపం మీరు అందరూ అందించి అందరూ పాల్గొనడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుతున్నాం. రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసే జగన్ రెడ్డి గులకరాయి డ్రామాకి తెరలేపాడని, ఆయన నాటకాలు ఇక చెల్లవని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న గోరంట్ల నివాసంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కోడికత్తి జగన్ ఆడించిన గులకరాయి డ్రామా అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలలో తన అభిమానితో కోడికత్తితో గీయించుకుని అది ప్రతిపక్షాలు చేసినట్లు చెప్పి సానుభూతితో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టిన ఘనత జగన్ రెడ్డిది అని, అదే సింపతితో నేడు గులకరాయితో డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బాబాయిని గొడ్డల వేటుతో చంపించి ముఖ్యమంత్రి కపట నాటకాలు ఆడటంలో సిద్ధహస్తుడు అని, జగన్ సభలో వేల మంది పోలీసులు ఉన్న జగన్ కు రాయి సరిగా కంటి మీద తగలడం వెనుక ఉన్న రహస్యం ఏంటని నిలదీశారు. ముఖ్యమంత్రి సభలో కరెంటు పోవడం, తర్వాత గులకరాయి విసరడం అంతా బూటకమని, ఇవన్నీ సీఎం జగన్ ముందస్తు కార్యాచరణలో భాగంగా జరిగినవేనని గోరంట్ల ఆరోపించారు. జగన్ పై దాడి జరిగితే డీజీపీని సస్పెండ్ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, బత్తిన ఏడుకొండలు, పల్లి సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు గండి కొట్టావు, అమరావతి గండి కొట్టావు, అనేక పథకాలకి పంగనామాలు పెట్టావు, నవరత్నాల పేరుతో దోపిడీ చేసావు. ఏ వర్గానికి న్యాయం చేసావు నీకు ఓట్లు వేయాలి. అందుకనే ఈ కోడికత్తి డ్రామా ఆడావు, ఈ గులకరాయి డ్రామా ఆడావు. వాడెవడు అక్కడే ఎందుకు కొట్టాడా, ఇంకెక్కడ తగలలేదా? ఒకే రాయి వేసాడంట, 3 తగిలిందా? గులకరాయి తగిలే ముందే పెద్ద ఘోరమైన సంఘటన జరగబోతున్నాయని చెప్పిన వాళ్ళు మీ వాళ్ళే. మీ సాక్షిలో పలానా చోట నుంచి రాయి వచ్చిందని చూపించిన వాళ్ళు మీరే. మీ సాక్షి టీవీలో చూపించారు కదా, రాయి ఇక్కడ నుంచి వచ్చిందని రౌండ్ చుట్టూ చూపించావు కదా. అంటే మీకు ముందే తెలుసు అక్కడి నుంచి వేస్తారని. రాయి అక్కడ నుంచే వస్తుందని మీ సాక్షి టీవీకి, మీ మీడియాకి ముందే ఎలా తెలిసింది నేను అడుగుతా ఉన్నా. అలాగే కరెంట్ ఎందుకు తీశారు? మీ పక్కన 3 పెద్ద పెద్ద బస్సులు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారితో పాటు. ఎందుకు మీ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కాలేదు? కారణాలు ఏంటి? ఈ డ్రామాలో మీది భాగస్వామ్యం కాకపోతే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు వెంటనే మేల్కోలేదు? ఎందుకు బయట తిప్పుతా కూర్చున్నారు? 3 గంటల పాటు ఎందుకు తిప్పారు? తాపీగా ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో సిద్ధులాసంగా ఒక ఫోటో దిగి అది టీవీల నిండా పేపర్ల నిండా చూపించావు. అంటే ఇది కుట్రగాకేమంటారండి? నువ్వు చెప్పిన మాటల ముందు ఇంత పట్టపగలు కాల్చిపారేమన్నావు. చంద్రబాబు గారిని పట్టపగలు కాల్చేయమని చెప్పింది నువ్వే కదా. రోజు నడి రోడ్డు మీద ఊరేయమని చెప్పింది నువ్వే కదా. చంద్రబాబు గారు నీ అవినీతి అక్రమ విధానాల మీద మాట్లాడుతూ ఉన్నారు, నీ అవినీతి అక్రమాల మీద మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను చంపమని చెప్పలా, గద్దె దింపమని చెబుతున్నావు. నీ అరాచకాల మీద విచారణ జరగాలని చెబుతున్నావు. విచారణ జరిపిస్తాం. అధికారంలోకి రావడంతో మీ
1,25,000 కోట్లు దోచావు ఆల్రెడీ 5 ఏళ్లలో, మర్చిపోబాకండి. అన్ని వర్గాల ప్రజలను మోసపుచ్చి దోచేసావు. దాని మీద సమగ్ర విచారణ చేస్తాం. భూముల కుంభకోణం మీద, మద్యం మాఫియా మీద, గంజాయి వనాల మీద, ఇసుక మాఫియా మీద ప్రాథమిక విచారణ చేస్తాం. ప్రజలకు హామీ ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఆగవు, దీనికంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తాము, పెన్షన్లు పెంచుతాము, 1వ తారీఖే పెన్షన్ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చేస్తాము. వాలంటీర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని బలి పశువులు చేస్తా ఉన్నారు, మీరు రాజీనామా చేస్తే జన్మలో మళ్ళా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. చంద్రబాబు గారు మీ అందరినీ కూడా న్యూట్రల్గా మీ పని మీరు చేసుకోండి, ప్రజలకు సేవ చేస్తే 10,000 రూపాయల జీతం ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు. తద్భిన్నంగా రాజీనామాలు చేశాము, ఎన్నికల ప్రచారం చేస్తామంటే మీ బతుకు బండలైపోద్ది, జాగ్రత్త, రాజీనామాలు చేయకుండా కూడా వాలంటీర్ల వ్యవస్థకి హెచ్చరిక చేస్తా ఉంది. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారిన రాళ్ల దాడులు చేయడానికి కుట్రలు పన్నడం దారుణమని, జరుగుతున్న సంఘటనలను ప్రజలందరూ గమనిస్తున్నారని మేడపాటి శర్మలారెడ్డి అన్నారు. రాళ్ల దాడిలో గాయపడిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ కోలుకుని మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆయన యాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్థానిక జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శర్మలారెడ్డి సోమవారం పూజలు నిర్వహించారు. బీసీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేక టీడీపీ, జనసేన పార్టీలు ఒక పథకం ప్రకారం భౌతిక దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఒక పిరికి పంద చర్యగా ఆమె అభివర్ణించారు. హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని శర్మిళారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు కాటం సంజయ్ కాంత్, బీసీ నాయకులు తాడి సురేష్, ఇల్లా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద మొన్న 13వ తారీఖున మరి రాళ్ల దాడి చేయడం నిజంగా పార్టీ తరపున అందరం అడ్డిస్తున్నాం. ఎందువల్లంటే మేమే కాదు, ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ఈరోజు జగనన్న మరి ప్రతి ఒక్క గుండెల్లో కూడా రారాజు కింద ఉంటుంటే అవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే మేము సైతం మీతో పాటు ఉన్నామని చెప్పి ఏ రకంగా మరి నీరాజనాలు పలుకుతుంటే అవన్నీ చూసి ఓరవలేక ఈరోజు టీడీపీ ప్రభుత్వం, అదేవిధంగా మరి వాళ్ళ యొక్క కార్యకర్తలు మరి ఏం చేయాలో తెలియక ఈరోజు రాళ్ల దాడి, ఈరోజు ఒక పార్టీ కాదు, ఈరోజు అన్ని పార్టీలు మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారు. ఈరోజు కూటమి అని చెప్పి అటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ రకంగా మరి జగనాన్ని ఈ రోజున ఎదుర్కోలేక మరి రాళ్ల దాడి చేయడం నిజంగా ఏనాడు కూడా ఇటువంటి సంఘటన మనందరం కూడా చూడలేం. కానీ ఈ రోజున మరి ఇంత ప్రజాస్వామ్యంలో మనం ఉంటూ మరి ఈ రోజున మరి ఒక సీఎం స్థానంలో ఉన్న ఆయన మీద ఈరోజు రాళ్ల దాడి చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సిద్ధమని మరి బస్ యాత్ర మొదలెట్టారు. మరి మేము కార్యకర్తలుగా మరి మేము సిద్ధమన్నాం. ఈరోజు మరి మళ్ళా మరి జగనన్న ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి మేం కాదంటే ఈరోజు ప్రజలందరూ కూడా మేమందరూ సిద్ధమని చెప్పి మరి ఈరోజు ఎంత నీరాజనాలు పలుకుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు ఘనంగా నిర్వహించగా ఎంపీ భరత్రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరు ప్రతిష్టలు వచ్చాయని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న పార్లమెంటు నమూనా వద్ద ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహానికి భారీ క్రేన్ సహకారంతో గజమాలను అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా భారతదేశ పార్లమెంటు నమూనాలో క్వారీ మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే బడుగు, బలహీన వర్గాలకు మంచి అవకాశాలు, గౌరవం దక్కుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అజ్జరపు వాసుని ఎంపీ భరత్ అభినందించారు. ఇవాళ దేశవ్యాప్తంగా మరి కొన్ని కోట్ల అంబేద్కర్ స్టాచ్యూల పైన పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ ప్రతి భారతీయుడికి కూడా రోమం నిక్కపొడుచుకునే విధంగా ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూస్ ని
చేయడం కూడా జరిగింది. అలాంటిది 100 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న రోజుల్లో ఎంత వివక్షకి గురయ్యి ఉన్నారో మనకు అందరికీ కూడా పాఠాల రూపేణ ఎన్నో చదివాము, విన్నాము, తెలుసుకున్నాము. మనందరి గురించి ఆలోచన చేసి మరి బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో చదువుకుని రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామనేది అందరూ కూడా తెలుసుకోవాలి. మరి దీని అంతటికీ ఏంటి మూల కారణం అంటే చదువు. ఎవరైతే ఉన్నతమైన చదువులు చదువుతారో ఖచ్చితంగా వారి యొక్క జీవితాలు మారడమే కాదు, కుటుంబ జీవితాలు మారతాయి. నీతి నిజాయితీలతో సమర్థవంతంగా విధి నిర్వహణ చేసిన సిపిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి సింగూలూరి మోహన్ కృష్ణ కోరారు. జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలు, ఆచరణ ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం రాజమండ్రి రూరల్ అభ్యర్థి మన్నవ రఘురాం, గోపాలపురం అభ్యర్థి ఎం శ్రీనివాస్, నిడదవోలు అభ్యర్థి పూలమాల వీరభద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేడీ లక్ష్మీనారాయణ యువతకు పోటీ చేసే అవకాశం కల్పించారని, రాజమండ్రి పార్లమెంటు స్థానానికి వైసీపీ శెట్టి బలిజకు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కమ్మ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాయని, లక్ష్మీనారాయణ మాత్రం యువతను ప్రోత్సహించాలని, కాపు సామాజిక వర్గానికి చెందిన తనలా యువకుడిని పోటీకి దింపారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అమలు చేయలేకపోయిన వైకాపా, టీడీపీ, బీజేపీలకు ఓటు వేయవద్దని మోహన కృష్ణ పిలుపునిచ్చారు. త్వరలో తమ మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. నేషనల్ పార్టీ తరఫున ఎం శ్రీనివాసరావు, న్యాయవాది అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా మిగిలిన రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ క్యాండిడేట్స్ని నిలబెడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. మేము అన్ని నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం జరుగుతుంది. నా పేరు మన్నవ రఘురాం. నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఈ వైసీపీ, టీడీపీ, బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందంటే అది మా జై భారత్ నేషనల్ పార్టీ అండి. నా పేరు మోహన్ కృష్ణ, మోహన్ రావు అని అంటారు. మాది రాజమండ్రి పరిధిలో నిడదవోలు నియోజకవర్గం తాళ్ళపాలెం విలేజ్ నుంచి వచ్చానండి. నేను బేసిక్గా ఎంఏ బీఈడీ చేశాను. సినీ ఇండస్ట్రీలో నిర్మాత మరి నటుడిగా చేస్తూ నాకు రాజకీయాల్లోకి రావాలని నాకు ఇంట్రెస్ట్గా ఉండి యువత రాజకీయాల్లోకి రావాలి అనే విధానాన్ని నాయకులు మైక్ ఇచ్చినప్పుడే మాట్లాడతారు, కానీ దాన్ని అమల్లో పెట్టేటప్పుడు మాత్రం రొటీన్ పాత్రిందిగా బతుల్లాగా ఇంకా తాతయ్యలు మొత్తాతల టైంలో వ్యక్తులే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఇప్పుడు అధికార ప్రతిపక్షం కూడా రాజమండ్రి పార్లమెంట్ పరిధి కాకుండా మిగతా కూడా కొన్ని చోట్ల ఫెయిల్యూర్ ఏందని చెప్పేసి నేను అంటున్నాను. రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి శెట్టిపల్లి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే గిడిగుద్దరాజు గారు పిసిసి అధ్యక్షుడికి గ్రామీణ వర్గానికి చెందడం జరిగింది. నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు యువత రాజకీయాల్లోకి రావాలి అనే పదానికి నిదర్శనంగా ఆయన ఏదైతే అనుకున్నాడో అదేవిధంగా చదువుకున్న వ్యక్తి మోహన్ కృష్ణ గారు మీరు రావాలి అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పిలవడం జరిగింది. నేను దీనికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. వీళ్ళకు నా రాజకీయ ఎంట్రీ జేడీ లక్ష్మణ గారు జై భారత్ నేషనల్ పార్టీలో నాకు ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తం కాపు సామాజిక వర్గంగా నన్ను ఎంచుకోవడం జరిగింది. ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో నన్ను ఎంపీ అభ్యర్థిగా నిలబడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ ఘాట్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆదివారం సాయంత్రం భగవద్గీత అష్టావధానం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది. పలువురు నగర ప్రముఖులు, సాహితీ ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బల్లిపాడుకు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు గీతపై 19 అవధానాలు చేసి 20వ అష్టావధానం ఇక్కడ నిర్వహించారు. డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి అవధాన ప్రాచార్య పద్య కళా తపస్వి ధూళిపాళ మహాదేవమణి సభ సంచాలకులుగా వ్యవహరించారు. కళాగౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు విఎస్ మూర్తి శ్లోక దర్శనం, శతావధాన శరత్ చంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మ సంఖ్యా దర్శనం, నర్తక ఋషి డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ అంత్యాక్షరి, తెలుగు పండిట్ దువ్వూరి మల్లికార్జునరావు వ్యస్తాక్షరి, డాక్టర్ బిహెచ్ రమాదేవి అఖండ పఠనం, దేవవరపు నీలకంఠరావు విలోమ పఠనం, విద్యా విశారద డాక్టర్ అద్దేపల్లి సుగుణ అక్షర దర్శనం, తెలుగు పండిట్ ఎం వెంకటలక్ష్మి అప్రస్తుత ప్రసంగంతో పృచ్ఛకులుగా వ్యవహరించి శరశాస్త్రాలు సాధించగా అవధాని ఉమామహేశ్వరరావు తనదైన శైలిలో ఎదుర్కొంటూ ఆద్యంతం రక్తి కట్టించారు. విమర్శించుకుని మనలో ఆ ఆసుర సంపదన అంతటినీ కూడా క్రమంగా తొలగించుకుంటూ దైవీ సంపదను మనలో పెంపొందింపజేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మొత్తంలో కూడా అనుష్ఠాన వేదాంతాన్ని ప్రతిపాదిస్తాడు. అంటే మనం ప్రతిరోజు దినచర్యలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి, మనలో ఏం పెంపొందించుకోవాలి, మనలో ఏం తొలగించుకోవాలి, మన దినచర్య ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయాలను చెప్తారు. దీనికి ఉదాహరణగా 2వ అధ్యాయం స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్తారు. అలాగే 14వ అధ్యాయం గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్తారు. 15వ అధ్యాయంలో భక్తుడి యొక్క లక్షణాలు 12వ అధ్యాయంలో చెప్తాడు. 16వ అధ్యాయంలో దైవీ సంపద ఆసురీ సంపద చెప్తారు. 17వ అధ్యాయంలో ఆహారం యొక్క త్రివిధత్వాన్ని, దానం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ విషయాలు చెప్తారు. మొత్తానికి 18 అధ్యాయాల సారాంశం ఏంటంటే మన ప్రవర్తనని మనం సరిగ్గా నిలుపుకోవాలి. ఇప్పుడు అతనికి 22వ సంవత్సరం వచ్చింది. ఇది 21వ అష్టావధానం. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే సమాజానికి భగవద్గీత బోధించిన విషయాల్ని మనం జీర్ణించుకుని దాని ప్రకారం ఈ కలియుగంలో మనం జీవిస్తే మనం మంచి సంఘాన్ని మనం ఇవ్వచ్చు అని చెప్పడానికి, అలాగే గురువుని ఆశ్రయించి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకి అందరూ కూడా ఒక సందేశం పంపిస్తున్నామన్నమాట. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఏదో ఒక గురువు వారికి ఇష్టమైన గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలతో ఆ బాలుడు పెరిగినప్పుడు ఆ బాలుడు ఒక అవధాని, ఒక గొప్ప డాక్టరు, ఒక గొప్ప ఇంజనీరు, ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి, రాజకీయ ప్రక్షాళనం ఇట్లా చేసే మంచి మంచి వ్యక్తులుగా తీర్చబడతారు వారు. అంచేత బాల్యం నుండి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని వంట పెట్టుకుంటే ఎటువంటి వ్యక్తుల కింద వస్తారంటాకి ఈ చిరంజీవి ఉదాహరణ అని చెప్పటానికి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తోందన్నారు. గణేష్ చౌక్ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి విజయం కోసం కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి అయిన తర్వాత మడమ తిప్పి మాట మార్చేశాడని మండిపడ్డారు. జగన్ మాదిగలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఎంఆర్పీఎస్ నాయకులు తోలె రాంప్రసాద్, డాన్ సూరి, వైరా రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, పెదపూడి ఎల్లారావు, రాచర్ల వెంకట్రావు, కండెల్లి పండు, పైడిమళ్ల రాజేష్, నిండుకుండ అర్జున్, చిందాడ సురేష్, అర్తమూడి శ్రీను, కోరిమిల్లి రమేష్, తాతపూడి చిన్ని పాల్గొన్నారు. మందాకృష్ణ మాదిగన్న పిలుపు, ఆదిరెడ్డి వాసులు గెలుపు. మందాకృష్ణ మాదిగన్న పిలుపు, దగ్గుబాటి పురంధరేశ్వరి గెలుపు. మేము ఈ ఎన్డీఏ కూటమికి, ఈ బీజేపీ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి, జనసేన అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే మాట మార్చి వర్గీకరణ చేయన్నాడు. మాట తప్పను మడం తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పి మాదిగలకు తేలని ద్రోహం చేస్తున్నాడు. అందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా మీటింగ్ వచ్చి వర్గీకరణకు అనుకూలంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రప్పించి వర్గీకరణ అమలు చేస్తానని వాగ్దానం చేశారు. మాకు వర్గీకరణే మాకు మూలాధారం. వర్గీకరణ ఉంటేనే మా జాతి మనుగడ కొనసాగుతుంది.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొత్త బ్రిడ్జి వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతాళాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్యాలతో, గరగల నృత్యములతో అమ్మవారి జాతర గుడి నిర్మాణకర్త బత్తిన అప్పారావు ఆధ్వర్యంలో అమ్మవారిని పురవీధుల మీదుగా ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ శ్యాంబలాంబ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని అప్పారావు ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఇంటికి సాగనంపాలి. లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో వక్తలు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి. 17న రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర జయప్రదం చేయాలని కర్రీ రామారెడ్డి పిలుపు. గులకరాయితో కొత్త నాటకానికి తెరలేపిన జగన్. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల మండిపాటు. జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.